గద్దర్ గారు చనిపోయిన తర్వాత నల్గొండ గద్దర్ గారు ఆయన ఇంటర్వ్యూలో చూస్తుంటే అసలు స్టార్టింగ్ ఎట్లా వచ్చినాం అంటే ఆయనకు కూడా నర్సిరెడ్డి గారు ఆయన పేరు అసలు పేరు నల్గొండ గద్దర్ గా ఆయనకు ఒక పేరు అంటే ఎట్లా నేర్చుకున్నాం అంటే స్టార్టింగ్ లో గద్దర్ గారు నార్మల్ గా హా హూ అంటేనే అది ఒక వైబ్రేషన్ అసలు అవి ఆ పాటలు వింటున్నా కూడా ఎప్పుడైనా చాలా మంది ఎంజాయ్ చేస్తారండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఎప్పుడైనా పాటలు పాడడం ఇలా హా హూ అనడము భలే భలే అని పాటలు పాడడము ఇంట్లో ఎట్లా చూస్తున్నా వాతావరణం ఎట్లుంటుంది మదనా సుందారి సందేల పొద్దుల్లో చెమిని పాపడదో మదనా సుందారి ఏమనిపించింది ఒక వైబ్రేషన్ మా నాన్న మొదటి పాట ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు రేడియోలో వచ్చినప్పుడు విన్నా మీ నాయననే పాడిందని ఓకే అప్పటి నుంచి ఆయన అభిమాని ఓకే ఆయన వదిలేసిన పోరుబాటలో నేను పయనమయ్యాను సో ఆయన స్ఫూర్తి ఆ విధంగా ఉంటది చాలా మంది రాజకీయ అంటే ఏదైనా నాయకులు కానీ లేకపోతే ఉద్యమకారులకు వారసులు ఉంటారు ఎక్కువగా వారసులు ఉంటారు వారసురాలు ఉండడం చాలా అరుదు అంటే ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయడం అనేది చాలా టాస్క్ ఫుల్లే కదా అవును ఎట్లా అనిపిస్తుంటుంది మీకు అవన్నీ చాలా కష్టము అంటే గద్దర్ గారు యుగ పురుషుడు నేను ఆయనలాగా కాలేను ఆయన సిద్ధాంతాన్ని కొద్దిపాటిగా భుజాల మీద మోసుకపోగలిగే శక్తి ఉంటది మనకు అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే నేనుగా ఉండలేను నేనుగా అంటే ఇంత సాఫ్ట్ గా ఉండను నేను అర్థమైందా సో కానీ గద్దర్ అన్న బిడ్డగా ఉండాల్సి వస్తుంది అంటే సహనంతోని ఆలోచన చేసుకుంటూ రైట్ అందరినీ కలుపుకుంటూ నువ్వు వెన్నుపోటు ఓడుస్తున్నా కలుపుకుంటూ నిన్ను తిడుతున్నా సరే చిరునవ్వులు చిందుకుంటా తెలియక తిడుతుంటారు తెలిస్తే మన దగ్గరికి వస్తాడు కదా అంటుండే అట్లా కలుపుకొని ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోనే చాలా పెద్ద రోల్ ప్లే చేశారు ఒక పాటతోని ఒక రాష్ట్రాన్ని స్థాపించగలిగాడంటే ఆయనలో ఉన్న ఆ శక్తి ఎంత గొప్పదో సో నేను అంత పెద్దగా చెయ్యకపోయినా సరే ఆయన ఏం చెప్పిండో అదే చెప్తుంటా నేను మీడియా ఐ వాంట్ టు కన్వే వాట్ గద్దర్ గారు లాంటి వాళ్ళు ఉద్యమకారులు అమరవీరులు వాళ్ళు ఏం చేసిరు బిడ్డ ఇట్లా చేసిర్రంట అది నా బిడ్డలకు తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు చెప్పడానికి నేను వచ్చా చాలా మంది గద్దర్ గారి దగ్గర నుంచి అన్ని నేర్చుకుండొచ్చు అన్ని అంటే పాటలు కానీ ఆయన హావభావాలు కానీ ఎగిరే విధానం కానీ నల్గొండ గద్దర్ గారు చెప్తున్నారు ఫస్ట్ గద్దర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అనే ఒక ట్యూనింగ్ నేర్చుకున్నా అది నేర్చుకోవడానికి టైం పట్టింది దాంతో ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పేసి మీతో ఎట్లుంటారు నల్గొండ గద్దర్ అన్ననే కాదు అందరూ కళాకారులు నాతో చాలా ప్రేమగా ఉంటారు చాలా గౌరవప్రదంగా ఉంటారు నల్గొండ గద్దర్ అన్న నా ఎలక్షన్స్ టైంలో వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు సో తెలంగాణలో భారత చరిత్రలో ఓ సాంస్కృతిక యుద్ధ సైన్యాన్ని నడిపిన చరిత్ర గద్దర్ గారిదే ఏ గావ్ హమారా ఏ గలీ హమారీ అని పాట ఈనాటికి మన నార్త్ ఇండియా అడవుల్లో పాడుకుంటారు ఇప్పుడు అడవుల్లో అన్నలు లేరనుకుంటున్నారు ప్రజలు పాడుకుంటారు గోన్లు పాడుకుంటారు అట్లా అన్నమాట సో కళాకారులు ఎవరైనా సరే గద్దర్ అన్న బిడ్డ అంటే గద్దర్ అన్న కొడుకు అంటే ఆ ప్రేమ ఉంటది సో ఫైనల్ గా అంటే కాంట్రవర్సీ అని కాదు కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు అది పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చూసుకుంటారు దీనికి తెలంగాణ సెంటిమెంట్ ని ఎందుకు తీసుకొస్తున్నారని ఈరోజు ఒక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు దీనిపైన ఏమంటారు ఇప్పుడు మన ఊరోడు కదా ఇప్పుడు మన భారతదేశం ఇష్యూ వచ్చినామనుకో ఆ క్రికెట్ లో పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంటే కూడా పెద్ద దుగ్లాడతాం మీద అర్థమైందా సో ఇది ప్రాంతీయ భావం అనేది అలాగే ఉంటది ఎక్కడైనా అంతే
వాంటర్లీ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కూడా కావచ్చు. జనరలీ ప్రజలు కూడా కొంచెం రియాక్ట్ అవుతారు మా. అది ఏ రాష్ట్రంలో పోయినా నువ్వు పోయి గుజరాత్ పోయి ఇంకేమైనా తేడాగా మాట్లాడి ఊరుకుంటారా? అంటే వెరీ సింపుల్, మా రాష్ట్ర వాళ్ళని తిడతారా అని చెప్పి ఖచ్చితంగా ఆ కాంట్రవర్సీస్ వస్తుంది. కాకపోతే నా ఉద్దేశం అనే దానికంటే గద్దరన్న ఎప్పుడు ఒకటి అంటుంటారు. ఏమంటుంటారు, నేను చాలా జాగ్రత్తగా దాన్ని ముందు తీసుకోవడం చూస్తా. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజలని తప్పుదోవ పట్టించొద్దు. ఎప్పుడైనా ఒక నాయకుడే అనేవాడు ప్రజలని తప్పుదోవ పట్టించొద్దు. ప్రజలకు ఉన్నట్టు చెప్పాలి. ప్రజలకు చైతన్యవంత పరిచి తమ యుద్ధాన్ని వాళ్ళే గెలుచుకున్నట్టు చెయ్యాలి. గోల్ దింపొద్దు అంటారన్నమాట. ప్రజలు మూర్ఖులు కాదు, గొర్రెలు కాదు. నువ్వు ఎంత గోల్ దింపినా తిరిగి మళ్ళీ ఆడిపోస్తారు. ఇది ఈ మధ్య ఏమైపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది. రైట్, ఒకప్పుడు వార్తలు చూడాలంటే పొదలో చూద్దాం, సాయంత్రం చూద్దాం. ఇప్పుడు 24 గంటల వార్తలు, 24 గంటల సినిమాలు, 20 గంటలు నడుస్తుంది. సో లైక్లు కొట్టేసి చేసేసి చూస్తే అది వైరల్ అవుతుంది, అది అవుతుంది. కానీ ఆయన కూలి పోయేటోళ్ళు కూలి పోతుర్రు, పనికి పోయేటోళ్ళు పనికి పోతుర్రు, కష్టపడేటోళ్ళు కష్టపడుతుండ్రు, సినిమాలు చేసేటోళ్ళు సినిమాలు చేస్తున్నారు, బిజినెస్ చేసేటోళ్ళు బిజినెస్ చేస్తారు. ఏదైనా కొన్ని రోజులు నడుస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజం కోసము మాట్లాడతారో, సమాజంని అంచివేయబడుతుందో, ఎప్పుడైతే ఒక అస్తిత్వం గురించి మాట్లాడతారో, ఒకరుగా ఏ ప్రాంతంలో అయినా తిరుగుబడతారు. అది ఓన్లీ మనం పవన్ అన్న గురించి, నాగేశ్వరరావు గురించి అనుకోవద్దు. నాగేశ్వరరావు పవన్ అన్న కాకుండా రేపు ఇంకొక అన్న తిట్టిండు అనుకో, అప్పుడు మనం రియాక్ట్ కామా? లేదా వాళ్ళిద్దరి మధ్య చర్చనీయాంశం కాదా? డిఫరెన్సెస్ ఉంటాయండి. డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? పవన్ అన్న గారు ఒక చెప్పారు, లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకోటి చెప్పారు. నాగేశ్వరరావు ఆయన ఒపీనియన్ చెప్పినారు. ఆయన స్వేచ్ఛ, రైట్ టు స్పీక్, ఒక స్వేచ్ఛ ఉంది. తన భావజాలాన్ని ప్రకటించే స్వేచ్ఛ ఉంది. అది తప్పైతే నువ్వు తప్పని ప్రూవ్ చేసి జైలు పంపి. సో మనకి ఏమైపోయిందో, ప్రతి ఒక్కరు ఒక ఫోన్ వచ్చేసింది, మాట్లాడరు. దానికి సోషల్ మీడియా వల్ల కూడా కాంట్రవర్సీ ఎక్కువైంది అనుకోవచ్చాక. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎట్లా అంటే అట్లా పోస్టింగ్లు పెట్టడము, మార్ఫింగ్లు, అంటే వైసీపీ పేటిఎం అని వైసీపీ కండువాలు వేయడం. ఏమైనా సోషల్ మీడియా అందరికీను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, లెట్ us నాట్ బిల్డ్ అ రాంగ్ సొసైటీ, లెట్ us బి ఆన్ ట్రూ సైడ్. సత్యమేవ జయతి. సత్యమేవ జయతి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే సమాజ నిర్మాణం ఉంటది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే గెలుపు ఉంటది అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అందుకే నాకు తెలిసిన నాన్నగారు కూడా అదే చేసేవారు. తను ఎప్పుడు సత్యం వైపే నిలబడేవాడు. సో పైసల కోసమో, పేర్ల కోసమో, ట్రాల్ల కోసమో, ఏదానికైనా సరే, అది సోషల్ మీడియా ఒకటి కాదు, సమాజము అలా అయిపోతుంది. దాన్ని బ్రేక్ త్రూ చేయాలి. అందుకే ఇలా బ్రేక్ త్రూ అన్నా ఏమన్నాను నేను, ఈ రోజు తప్ప ఆ టాపిక్ మాట్లాడాలి, పని చేసుకుంటూ చూపిస్తాం. దాని పనులు అన్నాడు రాబాయ్, నేనెంత పని చేసినా నువ్వెంత పని చేసినావు, రైట్? ఆ పనులు ప్రూవ్ చేసుకుందాం, మార్పు చేసి చూద్దాం, మార్పు చేసి చూపిద్దాం, నువ్వా నేనా. సో ఆ గుడ్ ఫ్యాక్టర్ ని తీసుకురావాల్సిందిగా నేను నా ప్రియమైన ప్రజలకి, మేమంతా ఒకటే, మాది తెలుగు జాతి, మేమంతా భారతీయులం, మేమంతా ఒకటి, మస్తు గుడ్లాడుకుంటాం, టైం వచ్చినప్పుడు అవుతాం. సో లెట్ us స్టాప్ దిస్ హియర్, రైట్? లెట్ us స్టాప్ దిస్ హియర్. ఈ రోజు తర్వాత మాట్లాడు మనం, ఎస్ అన్నడా మనం ప్రూవ్ చేసి చూపిస్తాం, ఆయన ప్రూవ్ చేసుకుంటే చేసుకొనియండి. కాకపోతే ఎవరైనా సరే తెలంగాణ గురించి మాట్లాడే ముందు ఆలోచించి విజ్ఞతతో మాట్లాడాలని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. ఫైనల్ గా గద్దర్ గారికి ఇష్టమైన పాట ఒకటి. చాలా పాటలు ఉన్నాయి. అంటే మీ ముందు చాలా పాటలు పాడండి. చాలా మంది మనిషికి ఆనందం వేస్తే సింగర్, గాయకులు పాటలు పాడుతుంటారు. అలాంటి గద్దర్ గారు ఆనందం వేసి ఏదో ఒక పాట పాడుతుంటారు. ఎక్కువగా పాడే పాట ఏది పాడుతుండే ఎక్కువగా? రండి రో కూలన్న సంగం బెడదాము, సంగతేమో చూద్దాము, రండి రో కూలన్న అట్లా నవ్వుకుంటా పాడేవాడు. చాలా పాటలు పాడేవాడు తను. ఓకే అక్క, సో ఇవాళకి కాంట్రవర్సీ ఇక్కడికి ఎండ్ చేయాలని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి ఏమంటారు దాని ఒక ఆనవాయితీ అనుకోవచ్చు. అంటే ఇదే కొనసాగకుండా వేరే పనులు లేనట్టు ఇంకా చాలా ఉన్నాయి. ఎంతో మంది ఆడబిడ్డలు చర్చ చేస్తున్నారు, ఎక్కడో మర్డర్లు అవుతున్నాయి,
రైట్. ఆడపోయి మనం ఎందుకు సేవ చేస్తున్నాం? రైట్. రైట్. ఎక్కడో అడక తిని అమరవీరుల కుటుంబాలు నిర్వీర్యం అయిపోయినాయి, ఉద్యోగాలు లేవు, రైట్, ఉద్యమకాలు కొట్లాడుతున్నారు. దాని గురించి చర్చిద్దాం. దాని గురించి ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యర్థ పార్టీలకు, రైట్, వాళ్ళందరికీ అందరమై ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అక్కడ సాల్వ్ చేయకుండా దాన్ని డిగ్ చేస్తా ఉంటే ఇంకేముంటది చెప్పండి? ఆ బొందలో నువ్వు కూడా పడుతున్నావు అనుకుంటా, బొంద పక్కన దోవుతున్నావు అనుకుంటాడు, ఆ బొందలో నువ్వు కూడా పడతావు. వెరీ సింపుల్. సో అది కాకుండా అందరూ కలిసి ముందుకు పోవాలని కోరుతున్నాను. ఎవరు తెలంగాణ కోసమే కాదు, ఏ రాష్ట్రం కోసం గాని ఏ కులం కోసం గాని, ఏ మతం కోసం గాని, తమ అస్తిత్వ కోసం కానీ మాట్లాడుకుంటా ఒకరినొకరు దూషించుకుంటుంటే సరిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.